ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 23 రోజులైంది. ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన ఒకరి మృతదేహాన్ని ఇప్పటివరకు వెలికితీయగా మరో 7గురి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. టన్నెల్లో అత్యాధునిక పరికరాలు, రోబోట్లను ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. 30 HP సామర్థ్యమున్న పంపుతో అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోట్ ద్వారా నీరు, బురద, మట్టిని తొలగిస్తున్నారు. 24 గంటల పాటు నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 23 రోజులైంది. ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన ఒకరి మృతదేహాన్ని ఇప్పటివరకు వెలికితీగా మరో 7గురి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. టన్నెల్లో అత్యాధునిక పరికరాలు, రోబోట్లను ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. 30 HP సామర్థ్యమున్న పంపుతో అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోట్ ద్వారా నీరు, బురద, మట్టిని తొలగిస్తున్నారు. 24 గంటల పాటు నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రైట్, ఈ రోజు సహాయక చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, చెప్పండి. ఇలా ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద 23వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలో పేరుకుపోయినటువంటి బురదను అలాగే మట్టిని కూడా ఈ ఉబ్బికి వస్తున్నటువంటి ఊటను కూడా ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సొరంగంలో ఏదైతే ఉందో తప్పిపోయిన 7గురి కోసం ఇంకా ఆచూకీ కోసం అయితే పూర్తి స్థాయిలో సింగరేణి, NDRF, SDRF, హైడ్రా, ఆర్మీ, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వేకి చెందినటువంటి సిబ్బంది గత 23 రోజుల నుంచి కూడా ఇప్పటికీ నిరంతరంగా సర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సహాయక చర్యల్లో మాత్రం ముమ్మరంగా పాల్గొంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే పనులు వేగవంతంగా కొనసాగించేందుకు కూడా ఇప్పటికే అధికారులు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోట్ కూడా ఇప్పటికే వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పవర్ రోబోట్ కూడా 30 HP సామర్థ్యం ఉన్నటువంటి పంపును కూడా అనుసంధానం చేసి వాక్యూమ్ ట్యాంక్ అనుసంధానం చేసి వాటి నుంచి నీటిని కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ సహాయక చర్యలు మాత్రం వేగవంతంగా కొనసాగుతున్నప్పటికీ గల్లంత 7 మందికి సంబంధించినటువంటి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు కూడా లభించలేదు. అయితే సిబ్బంది మాత్రం ఇప్పుడు D1, D2 మధ్య ఇప్పటికి కూడా ఈ బృందాలన్నీ కూడా D1, D2 మధ్య కూడా పేరుకుపోయిన మట్టిని తవ్వుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే బురద గట్టిగా ఉన్న నేపథ్యంలో వాటిని తీయడం కష్టసాధ్యంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇందుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా మోటార్లను అమర్చి కూడా బయటకు తీరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తవ్వకాల్లో వినబడినటువంటి TPM మిషన్ కూడా ఇప్పటికే గ్యాస్ కట్టర్లతో కూడా కట్ చేస్తున్నారు. ఆ TPM మిషన్ కనుక ఒకవేళ పూర్తి స్థాయిలో బయటకు వస్తే కనుక ఈ సహాయక ముమ్మరంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తాయి. TPM ఏదైతే ఉందో వాటిని కట్ చేయడమే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కట్ చేసినటువంటి ఇనుప ముక్కలను కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మరో పక్క చూస్తుంటే కేరళ నుంచి వచ్చినటువంటి చాటావాట్ డాల్స్ కూడా ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ డాల్స్ నిన్న కూడా లోపలికి వెళ్లి సొరంగ మార్గంలో తప్పిపోయిన వారి కోసం ఆచూకీ కోసం ఇప్పటి కూడా సెర్చ్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు 23వ రోజు చేరిన నేపథ్యంలో కూడా మరికొన్ని రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ గల్లంత 7 మంది కోసం ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో సహాయక చర్యలు మాత్రం మరింత ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్రచారి.